తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం. నీకు సహాయము చేయువాడను నేనే అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, నీ కష్టకాలమందు, క్షామకాలమందు, శ్రమకాలమందు, ఆపత్కాలమందు సహాయం చేసేవారెవ్వరూ లేరని చింతించుచున్నావా? అయితే ఎబినేజరు వలె దేవుడే నీకు సహాయము చేయుదును అని వాగ్దానం చేస్తున్నాడు. అయితే దేవుడు ఏ విషయాల్లో సహాయం చేస్తాడు? జీవితాన్ని అనగా కుటుంబాన్ని కట్టుకోవడానికి సహాయం చేస్తాడు. యథార్థమైన మార్గంలో నడవడానికి సహాయం చేస్తాడు. ఉద్యోగములోనూ వ్యాపారములోనూ కష్టపడి పనిచేయడానికి సహాయం చేస్తాడు. పాపంలో పడకుండా పరిశుద్ధంగా జీవించుటకు సహాయం చేస్తాడు. తన పని చెయ్యడానికి సహాయం చేస్తాడు. ప్రార్థన చెయ్యడానికి సహాయం చేస్తాడు. సాతానుని ఎదురించి గెలవటానికి సహాయం చేస్తాడు. విశ్వాసం కలిగి జీవించడానికి సహాయం చేస్తాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, నీవు దేవునికి ప్రార్థించి ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు దేవుడు తన వాక్యము ద్వారా, తన ప్రజల ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా తన ఆశ్చర్యకరమైన సాటిలేని సహాయాన్ని నీకు అందించి నీకు సహాయం చేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టి నేటి దేవుని వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా దేవా, దయగల మా తండ్రి, నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ, మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి. ప్రతి విధమైన వ్యాధి, బాధ, బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సమాధానం, నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేయుడైన యేసయ్య నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోక పరమ తండ్రి. ఆమేన్. దేవుని కృప, ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్. నా ప్రియ స్నేహితులారా, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.